ప్రతిరోజు కొన్ని బిలియన్ల మంది ఇండియాలో వాటర్ని యూజ్ చేస్తున్నారు. అయితే ఆ వాటర్ ఏమీ అప్పటికప్పుడు ఆకాశం నుండి ఊడిపడడం లేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి, కొన్నిసార్లు అయితే కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిలో స్టోర్ అయి ఉన్న వాటర్ పైకి వస్తున్నాయి. అయితే ప్రభుత్వాలకు కానీ, రైతులకు కానీ, ఈవెన్ సైంటిస్టులకు కానీ ఉండే భయం ఏంటంటే, ఒకవేళ ఈ వాటర్ అనేవి పూర్తిగా అయిపోతే పరిస్థితి ఏంటి? అసలు 2050 నాటికి ఇండియాలో గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఏంటి? సో ఈరోజు వీడియోలో మనం దాని గురించే చాలా డీప్గా మాట్లాడుకోబోతున్నాం. ముందుగా అసలు ఈ గ్రౌండ్ వాటర్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో కొంచెం ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా వర్షం పడినప్పుడు కానీ, మంచు కరిగినప్పుడు కానీ ఆ వాటర్ అనేవి గ్రౌండ్ మీదకి వస్తాయి. ఇలా వచ్చిన వాటర్లో చాలా వరకు వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి. కొంత వాటర్ మొక్కల యొక్క వేరుల ద్వారా అబ్జర్బ్ చేయబడతాయి. అలానే కొంత వాటర్ రివర్స్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా ల్యాండ్ మీద మిగిలిన ఆ కొంత వాటర్ మాత్రమే అండర్ గ్రౌండ్ వాటర్ ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఇలా మిగిలిన వాటర్ అనేవి సాయిల్ యొక్క టాప్ లేయర్లోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ ఉండే శాండ్ పార్టికల్స్ లాంటివి వాటి మధ్యన ఉండే స్పేసెస్ నుంచి వాటర్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి హెల్ప్ చేస్తాయి. ఈ ప్రాసెస్నే ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. అయితే ఈ లేయర్లో ఉండే సాయిల్ శాండీ సాయిలా, క్లే సాయిలా, లేదా ఆల్రెడీ శాచ్యురేట్ అయి ఉన్న సాయిలా అనే దాని మీద బేస్ చేసుకుని ఇన్ఫిల్ట్రేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వాటర్ సబ్ సర్ఫేస్ లేయర్స్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ గ్రావిటీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ లేయర్స్లో ఉండే సాయిల్ పార్టికల్స్ అనేవి వాటర్ని హోల్డ్ చేసి ఉంచడానికి ట్రై చేస్తాయి. దీన్నే క్యాపిలరీ యాక్షన్ అంటారు. సో గ్రావిటీ ఈ క్యాపిలరీ యాక్షన్ కన్నా స్ట్రాంగ్గా పనిచేయాలి. అప్పుడే వాటర్ నెక్స్ట్ లెవెల్కి ఎంటర్ అవుతాయి. నెక్స్ట్ ఇలా వెళ్ళిన వాటర్ అనేవి వాటర్ టేబుల్ని రీచ్ అవుతాయి. వాటర్ టేబుల్ అంటే ప్రతి చిన్న చిన్న క్రాక్స్ అండ్ ఎంటీ స్పేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాటర్తో ఫిల్ అయిపోయి ఉండడం. ఒక్కసారి ఈ వాటర్ టేబుల్ని క్రాస్ అయిపోతే శాచ్యురేషన్ జోన్లోకి ఎంటర్ అయిపోతాయి వాటర్. ఈ జోన్లో మన గ్రౌండ్ వాటర్ అనేవి ఒఫిషియల్గా ఫామ్ అయిపోతాయి అండ్ అక్కడే స్టోర్ అయి ఉంటాయి. అయితే ఈ జోన్లో ఎలాంటి రాక్స్ ఉన్నాయి అనే దాని మీద బేస్ చేసుకుని ఆ ఏరియాలో వాటర్ కెపాసిటీ ఎంత అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఈ స్టోరేజ్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి పొరాసిటీ, ఇంకొకటి పెర్మియబిలిటీ. పొరాసిటీ అంటే ఆ రాక్స్ మధ్యలో ఎంత ఎంటీ స్పేస్ ఉంది, అండ్ పెర్మియబిలిటీ అంటే ఆ పోర్స్ మధ్య వాటర్ ఎంత ఈజీగా ఫ్లో అవ్వగలుగుతున్నాయి. ఇలా వాటర్ని స్టోర్ చేసుకోవడాన్నే ఆక్వాఫైర్ అంటాం. ఎక్కువ పొరాసిటీ అండ్ పెర్మియబిలిటీ ఉంటే దాన్ని గుడ్ ఆక్వాఫైర్ అని, బాగా తక్కువ పొరాసిటీ అండ్ పెర్మియబిలిటీ ఉంటే దాన్ని పూర్ ఆక్వాఫైర్ అని అంటాం. ఇండియాలో వర్షం రూపంలో గ్రౌండ్కి రీచ్ అయ్యే వాటర్లో యావరేజ్గా 15% మాత్రమే, అంటే ప్రతి 1 లీటర్కి 150 ml మాత్రమే ఈ ఆక్వాఫైర్స్ని రీఛార్జ్ చేయడానికి యూజ్ అవుతుంది. జియోగ్రాఫికల్ కండిషన్స్ని బేస్ చేసుకుని ఒక్కొక్క ఏరియాలో ఈ వాటర్ ఫామ్ అవ్వడానికి డేస్ నుంచి ఇయర్స్ అండ్ డికేడ్స్ కూడా పట్టొచ్చు. మన 62% ఇరిగేషన్ నీడ్స్, 85% రూరల్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ అండ్ 50% అర్బన్ వాటర్ నీడ్స్ అన్నిటినీ గ్రౌండ్ వాటరే ఫుల్ఫిల్ చేస్తున్నాయి. 1950స్లో ఇండియాలో దాదాపు 10 లక్షల ట్యూబ్ వెల్స్ ఉండేవి. ఇప్పుడు అవి 3 కోట్లకి దాటేశాయి. అయితే ఆ టైంలో ఇండియాలో వచ్చిన ఫుడ్ షార్టేజెస్ కారణంగా అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ని ఇనిషియేట్ చేశారు. సో ఎక్కువ ఫుడ్ ప్రొడక్షన్ కోసం చాలా హ్యూజ్ అమౌంట్లో గ్రౌండ్ వాటర్ని డ్రైన్ చేయడం స్టార్ట్ చేసాం. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందంటే, నాసా దగ్గర ఒక స్పెషల్ శాటిలైట్ సిస్టమ్ ఉంది. దాని పేరు గ్రేస్. ఇది మన భూమి మీద గ్రావిటీ చేంజెస్ని మెజర్ చేస్తుంది. అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోతే గ్రావిటీ కొంచెం చేంజ్ అవుతుంది. దాన్ని బట్టి ఎంత వాటర్ పోయిందో తెలుస్తుంది. ఆ డేటాను సరిగ్గా అబ్జర్వ్ చేస్తే పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లాంటి స్టేట్స్లో వాటర్ టేబుల్ ప్రతి సంవత్సరం అడుగు నుండి అడుగున్నర వరకు పడిపోతుంది. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే మరీ ఫాస్ట్గా పడిపోతుంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిన నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే 2030 నాటికి ఇండియాలో వాటర్ డిమాండ్ అనేది రెట్టింపు అవుతుందని. అంటే అవైలబుల్గా ఉన్న వాటర్ కంటే 2 రెట్ల ఎక్కువ అవసరం అవుతుంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై ఇవన్నీ మనకు పెద్ద సిటీస్. వీటి గ్రౌండ్ వాటర్ కూడా దారుణంగా తగ్గిపోతుంది. 2019 జూన్లో చెన్నై డే 0 వాటర్ క్రైసిస్ని ఎక్స్పీరియన్స్ చేసింది. సిటీ యొక్క మెయిన్ 4 రిజర్వాయర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్గా డ్రై అయిపోయాయి. ఇది మనకు ఒక వేకప్ కాల్ లాంటిది.
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే ఆర్గనైజేషన్ ప్రకారం 2050 నాటికి ఇండియాలో 30 కంటే ఎక్కువ మేజర్ సిటీస్ చాలా సివియర్ వాటర్ క్రైసిస్ని ఫేస్ చేస్తాయి. అసలు ఈ క్రైసిస్కి రీజన్స్ ఏంటి? రైతులను బ్లేమ్ చేయడం ఈజీనే కానీ అది ఫెయిర్ కాదు. ఎందుకంటే రైతులు ఉన్న సిస్టంలో చాలా రేషనల్గానే బిహేవ్ చేస్తున్నారు. చాలా స్టేట్స్లో అగ్రికల్చర్కి ఎలక్ట్రిసిటీ దాదాపు ఫ్రీగా ఇస్తున్నారు. అంటే వాటర్ని పంప్ చేయడానికి కాస్ట్ ఏమీ లేదనమాట. ఎంఎస్పి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్. ఈ పాలసీ వల్ల వరి, చెరుకు లాంటి వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ వేయడానికి ప్రోత్సాహం దొరుకుతుంది. ఈ పాలసీస్ వల్లే ఓవర్గా పంపింగ్ జరుగుతుంది. సెకండ్ రీజన్ అర్బనైజేషన్. 2050 నాటికి 40 కోట్ల మంది ఇండియన్స్ సిటీస్కి షిఫ్ట్ అయిపోతారు. చాలా కొత్త రోడ్స్ వస్తాయి, బిల్డింగ్స్ వస్తాయి, పార్కింగ్ లాట్స్ వస్తాయి. సో అవి ఎర్త్ని సీల్ చేసేస్తాయి. అంటే రెయిన్ వాటర్ భూమిలోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి అండ్ అవి డైరెక్ట్గా డ్రైనేజెస్లోకి వెళ్ళిపోతాయి. థర్డ్ రీజన్ క్లైమేట్ చేంజ్. టెంపరేచర్స్ పెరిగే కొద్దీ పంటలకి ఎక్కువ వాటర్ కావాలి. సో రైతులు ఎక్కువ వాటర్ని పంప్ చేస్తారు. సో ఈవెన్ భారీ వర్షాలు వచ్చినా సరే వాటి వల్ల యాక్విఫైర్స్ రీఛార్జ్ అవ్వవు, జస్ట్ వరద పెరుగుతుంది అంతే. ఇక్కడ మనం గమనించవలసిన ఇంకొక విషయం ఏంటంటే ఇండియాలో వర్షాలేమీ తక్కువ కాదు. ప్రతి సంవత్సరం 4000 బిలియన్ల క్యూబిక్ మీటర్ల వర్షం పడుతుంది. సో ఇక్కడ మన ప్రాబ్లం వాటర్ షార్టేజ్ కాదు, ఉన్న వాటర్ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోవడం. ఇప్పటికీ మన దగ్గర నుంచి ఎలాంటి చేంజ్ లేకపోతే ఏం జరుగుతుందో ఒక వర్స్ట్ కేస్ సినారియో చెప్తే వినండి. రైతులకు వాటర్ దొరకవు, సో ఫుడ్ ప్రొడక్షన్ పడిపోతుంది. వన్స్ ప్రొడక్షన్ లేకపోతే ప్రైజెస్ పెరిగిపోతాయి. ప్రైజెస్ పెరిగిపోతే ఫెమైన్స్ వస్తాయి. విలేజెస్ నుంచి సిటీస్కి మైగ్రేషన్స్ పెరిగిపోతాయి. వాటర్ కోసం కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ ఇప్పుడు ఇండియాలో సేఫ్ వాటర్ లేక ప్రతి సంవత్సరం 2 లక్షల మంది చనిపోతున్నారంట. అల్టిమేట్గా మనందరం ఫెమైన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయా అంటే సొల్యూషన్స్ ఉన్నాయి అండ్ అవి మనకు తెలుసు కూడా. అయితే ఒక 4 సొల్యూషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిది డ్రిప్ ఇరిగేషన్. ఇది వాటర్ వాడకాన్ని 30 to 50% వరకు తగ్గిస్తుంది. ఇజ్రాయెల్ లాంటి ఒక డిజర్ట్ కంట్రీయే ఈ సిస్టమ్ యూస్ చేసుకుని ఒక ఫుడ్ ఎక్స్పోర్టర్ అయింది. మన ఆంధ్రాలో కూడా కొన్ని జిల్లాల్లో ఇది సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. డ్రిప్ ఇరిగేషన్లో ఏం జరుగుతుందంటే సింపుల్గా ఒక మొక్కకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ని మాత్రమే ఇస్తాం. రెండవది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది మనకి కొత్త ఏమీ కాదు, అయితే ఇది కొంచెం ఎక్కువ మొత్తంలో చేయాల్సి ఉంటుంది. మూడవది పాలసీ రీఫార్మ్. ఫ్రీ ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ని రిఫార్మ్ చేసి రైతులకి డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ ఇవ్వాలి. లెస్ వాటర్ ఇంటెన్సివ్ పంటలకి కూడా ఎంఎస్పి ఇచ్చి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఇది పొలిటికల్గా కొంచెం కష్టమే కావచ్చు కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. నాలుగవది డేటా అండ్ గవర్నెన్స్. ఇండియాలో 3 కోట్ల ట్యూబ్వెల్స్ ఉంటే అందులో గవర్నమెంట్ మానిటర్ చేసేవి కేవలం 20,000 మాత్రమే. సో దీన్ని పెంచితే బాగుంటుంది. లోకల్ కమ్యూనిటీస్కి వాటర్ గవర్నెన్స్ పవర్ ఇస్తే ఏమైనా ఇంప్రూవ్మెంట్ రావచ్చు. ఇప్పటికీ మన సైడ్ నుంచి ఏం చేంజెస్ రాకపోతే 2050 నాటికి ఇండియాలో గ్రౌండ్ వాటర్ అన్ని చోట్ల ఒకేసారి కంప్లీట్గా వ్యానిష్ అవ్వకపోవచ్చు, కానీ చాలా ప్లేసెస్లో చాలామందికి ఇది ఒక పెద్ద సమస్యగా మారబోతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇంకా టైం ఉంది. సో మనం చేయాల్సింది మనం చేస్తూ ప్రభుత్వాల నుంచి కూడా ఏమైనా చేంజెస్ని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.